దయచేసి మీతో ప్రార్థన ఒకటే, ఒకసారి మోసపోతే ఎవరి చేతులనన్నా అది మోసం చేసినోని తప్పైతుంది. కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది. అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి. ఉండే కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే. మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది. అనుకున్నారా మీరు కూడా వర్ధనపేటలో గట్లే? కొంతమంది అనుకున్నారు తీగని అనుకున్నదిగా ఓడగొట్టి, లేకపోతే ఎందుకు ఓడిపోతారా? కానీ ఈసారి అనుకోవద్దిగా, ఈసారి గట్ల చూడొద్దిగా. ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకల్ వయసు కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా పొట్టిగున్నాడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని, అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి.